నవధాన్యాలు వేయడం వల్ల కూడా సార్, నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం కూడా ఎక్కువసేపు నిలవ అదే ప్రధానమంత్రి కూడా చెప్పాడమ్మా. ఉంటుంది సార్. అది చేస్తే మీ అనుభవంతో మీరు చెప్తున్నారు, ఆయన కూడా అదే చెప్పింది. మేము నిమ్మ చెట్లకు డ్రిప్ పెట్టాము సార్. అప్పుడు మామూలుగా కాలువ అంటే ఈ నుంచి కాలువలో తీసుకుంటే చెట్టు దగ్గర వేకుది మినిమం నీళ్లు చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్రిప్పులు సబ్సిడీ కింద వచ్చాయి సార్. అట్లా తీసుకున్నాము. సబ్సిడీ తీసుకోవడం వల్ల ఒక్కొక్క చెట్టుకు కుళాయి తిప్పుకుంటాం. ఒక చెట్టుకి ఎంత కావాల్సిందో మినిమం నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నిండినంత వరకు మళ్ళీ కుళాయి ఆఫ్ చేస్తాం. మళ్ళీ ఆ డ్రిప్ పెట్టేసి దాన్ని ఆఫ్ చేస్తున్నా. కుళాయి ఆటోమేటిక్ గా బిగించుకున్నాము సార్. చెట్టుకు తగ్గట్టు నీళ్లు నింపుకుంటాం సార్. అది ఆఫ్ చేస్తాం. మళ్ళీ వేరే చెట్టుకు పెట్టుకుంటాము. అట్లా చేస్తాం. ఇప్పుడు ఎరువు కూడా దాంట్లోనే ఇవ్వచ్చు కదా, వేస్తాం సార్. ఇస్తున్నారా? డ్రిప్పులలోనే డ్రైనేజీ వాటర్ వేస్తాం సార్. ఏదైనా మేము వేప నూనె కాని నూనె డ్రిప్పులలో వదలడం వల్ల దాంట్లో ఏదైనా రావు సార్. ఇది నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం ఎక్కువ ఉంది. ఇది తెగుళ్లను పురుగులను కూడా తగ్గిస్తుంది సార్. ఇప్పుడు పైన ఏదైనా తెగుళ్ళు వస్తే మందు ఎట్ట కొడుతున్నారు, మళ్ళా స్ప్రేయర్స్ పెడుతున్నారా? కొన్ని స్ప్రేయర్ చేస్తాము, కొన్ని చెట్టు మొదళ్ళలో వేసేది ఉంటాయి సార్. డ్రిప్పులకు వదిలేస్తాము. అది డ్రిప్పులో వేసి చెట్టు అంతా వస్తాయి కాబట్టి నీళ్ళు డ్రిప్పుకు వేస్తాము. నీ అనుభవంతో ఎంత ఎరువులు తగ్గించాము? కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత తగ్గినాయి? తగ్గించాము సార్. చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు మేము మినిమం ఇప్పుడు 3-4 ఏళ్ళు సార్ చేయబట్టి అసలు అవి వాడము సార్. ఇప్పుడు పేడలోనే ఇంకా తీసుకునేది బెల్లము, శనగపిండి అవన్నీ కలుపుకునేది ఒకటేసారి ఎరువు రూపంలో దాన్ని గణజం టైప్ లో చేసుకున్నాం. ఊరంతా చేస్తున్నారమ్మా ఇప్పుడు మీ ఊర్లో? ఇది మా ఊళ్ళో మేము చేస్తాం సార్. మీరు కొంతమంది ఎంతమంది రైతులు ఉంటారు ఊర్లో చేసేవాళ్ళు? 150 మందిలో 60 మంది 70 మంది వరకు వచ్చినారు సార్. మాకు అయితే వచ్చినారు. 60-70 వచ్చారు సార్. పెద్ద నెంబర్. వీళ్ళు కూడా ఏబిఎస్ స్టాఫ్ వస్తున్నారు సార్. గ్రూప్ మీటింగ్స్ అటెండ్ అవుతారు. గ్రూప్ మీటింగ్స్ వల్ల ఇది వ్యవసాయం వాడడం వల్ల ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి సార్. అవును, చాలా మంది అట్లా దెబ్బతీస్తున్నారు. దాన్ని అరకటాలనే ఇది వాడాలని చెప్తున్నారు. చాలా మంది గ్రూప్ మీటింగ్ సభ్యులు వినేది వాళ్ళ భర్తలకు పోయి చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా చాలా కొద్దిగా మార్పు వస్తా ఉంది.